నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని విఘ్నేశ్వరపురం ప్రాంతం దూడల కాలువకట్ట నుండి మణికంఠ రాఘవ ఆధ్వర్యంలో 120 కుటుంబాల వారికి కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అధికారం చేపట్టి అందరినీ మోసం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం అని, ఆయన చేసిన మోసపు హామీలతో ప్రజలందరూ విసిగిపోయారని, నిన్న నెల్లూరుకు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు చూస్తే తెలుస్తుందని, జనంలో ఎంత వ్యతిరేకత ఉందో, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు రావాలని అందరూ కోరుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఇలా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని, ఇలా అభివృద్ధిని కోరుకుంటున్నారని ఈ రోజు చేరిన వారందరికీ చెప్తున్నా, మీరు కోరుకున్న విధంగా మీ స్థానిక సమస్యలను నెరవేరుస్తానని హామీ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న వారు మణికంఠ, రఘు, ఉదయ్, బాలు, సునీల్, సాయి, నాగార్జున, రామ్మోహన్, శివ, వినయ్, శ్రీను, రాజేష్, ప్రణయ్, నవీన్, ఈశ్వర్, అఖిల్ తదితరులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, కొండూరు వెంకటేశ్వరరాజు, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచిరామయ్య, దువ్వూరు రవీంద్రారెడ్డి, నిమ్మకాయల నరసింహులు, వాటంబేటి శివకుమార్, తూపిలి సురేంద్ర, వాసిలి ప్రవీణ్, ప్రణీత్ యాదవ్, ఓం ప్రకాష్, పిల్లేల శ్రీనివాసులు, చంద్రమౌళి, సుబ్బయ్య, అలీ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. రాను